స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, వైద్యో నారాయణో హరి అంటారు కదా, ఈ వాక్యంలో అంతరార్థాన్ని ఎలా గ్రహించాలి? వైద్యో నారాయణో హరిః జర్జరీభూతే దేహే ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిః అని ఒక సంస్కృత శ్లోకం ఉంది. ఈ లోకంలో జర్జరీభూతం అంటే ఈ శరీరం కనుక నాశనం అయ్యేటువంటి సమయంలో, ఎందుకంటే శిథిలం అయ్యేటువంటి సమయంలో, ఎందుకంటే మనకు ఎంత వాళ్ళకైనా సరే ఒక వయసు వచ్చిన తర్వాత శరీరంలో ఉండేటువంటి అవయవాలు పటుత్వాన్ని తప్పుతాయి. ఆ సమయంలో ఔషధం, ప్రతి వాళ్ళకి ఒక ఔషధం కావాలి. ఏమిటయ్యా ఔషధం? జాహ్నవీ తోయం, గంగానది యొక్క నీరు ప్రతి వాళ్ళకి కూడా ఔషధము అన్నారు. మరి వైద్యుడెవరు? వైద్యో నారాయణో హరిః. వైద్యుడెవరంటే నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వైద్యుడు. అది అక్కడ శ్లోకం. అందులో ఉండేటువంటి ఆ చివరి పాదాన్ని లోకంలో బాగా ప్రచారంలో వైద్యో నారాయణో హరిః అన్నారు. అయితే దీన్ని మరికొంత విశ్లేషించుకుందాం. వైద్యుడు, బిషక్కు అని ఇద్దరున్నారు. వైద్యుడు అంటే విద్య తెలిసినటువంటి వాడిని వైద్యుడు అంటారు, సంస్కృత పదానికి అర్థం. అంటే మామూలుగా ఒక వైద్యుడి గారి దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత మన యొక్క రోగ లక్షణాలు చెప్పాం. ఆయన చదువుకున్న విద్యను అనుసరించి ఇదిగోనండి ఫలానా మందండి, ఈ మందు మీరు వేసుకోండి అని రాసి ఇస్తారు. ఆయన వైద్యుడు అంతవరకు. బిషక్ అంటే ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్తాం, మా రోగం ఇదంటే ఆయన కూలంకషంగా మీ వాళ్ళకి ఇదేమన్నా ఉందా, మీ పూర్వతరంలో ఎవరికైనా ఉందా, ఎప్పటి నుంచి ఇలా ఉంది, మొత్తం కూలంకషంగా మన రోగ లక్షణాలు తెలుసుకొని ఫలానా సాయంకాలం పూటో రేపో మీరు మళ్ళీ రండి, నేను మీకు మందు తయారు చేసి ఇస్తాను అని చెప్పేటువంటి వాడిని బిషక్కు అంటారు. ఇద్దరూ వైద్యులే. ఒక ఆయన కేవలం మందు రాసిస్తాడు, ఇంకొక ఆయన కూలంకషంగా మన రోగ లక్షణాలన్నీ తెలుసుకొని మనకు కావలసిన దానికి ఆ రోగం పోవటానికి కావలసిన మందుని కూడా ఇచ్చేటువంటి వాడు. శివుణ్ణి బిషక్కు కింద పేర్కొంది. నమక చమక మంత్రాల్లో శివుణ్ణి బిషక్కు కింద పేర్కొంది. అంటే ఈ లోకంలో మందంటే ఇక్కడ అర్థం ఏంటంటే భవరోగము, ఈ సంసారం అనేటువంటిది, ఈ జన్మ అనేటువంటి దాన్ని ఒక రోగం కింద పోలుస్తారు. ఈ రోగానికి కూడా ఒక మందు కావాలి. ఆ మందు వేసుకుంటేనే ఈ రోగం నయమైపోతుంది. కాబట్టి ఈ భవరోగం, ఈ జన్మ చక్రంలో మనం తిరగకుండా ఉండటానికి కావలసినటువంటి ఆ ప్రథమో దైవ్యోనామ బిషక్ అని నమక మంత్రం, ఆయన్ని బిషక్ కింద పోలుస్తారు. కాబట్టి ఆ శివుణ్ణి మనం ఆశ్రయించాలి. కాబట్టి ఇక్కడ వైద్యో నారాయణో హరిః దగ్గర ఏంటంటే మనం రోగిగా ఉన్నటువంటి మనం ఒక బాగా తెలిసినటువంటి, మన రోగ లక్షణాలు బాగా తెలిసినటువంటి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ శ్లోకం చదువుకోమన్నారు. మనసులో, పైకి చదవకూడదు, పాపం ఆయనకి మనకి ఇబ్బంది, పైకి చదవకుండా మనసులో జర్జరీభూతే దేహే ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిః అంటే, స్వామి ఈ రోగం నాకు తగ్గటానికి గంగా ఏ రకంగా అయితే ఔషధంగా ఉపయోగపడుతుందో, నువ్విచ్చేటువంటి మందు ఏదైతే ఉందో అది నాకు ఔషధంలాగా ఉపయోగపడాలి. గంగ ఏ రకంగా పవిత్రం చేస్తుందో, పోగొడుతుందో, నువ్విచ్చే మందు కూడా ఆ రూపంగా మారిపోయి నన్ను పవిత్రం చేయాలి. అలాగే నారాయణుడు ఎవరైతే ఉన్నాడో, వైద్యుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నీలో ఆవేశించాలి. నాకు వైద్యం చేస్తున్నటువంటి నీలో ఆ నారాయణుడు ఆవేశించి నాకు చక్కటి వైద్యం చేయించాలి. ఎందుకంటే ఆ డాక్టర్ గారి యొక్క మానసిక పరిస్థితిని అనుసరించి కూడా మనకు కావలసినటువంటి మందులు రాయటం ఉంటుంది. కాబట్టి నారాయణుడు కనుక నీలో ఆవేశిస్తే నాకు సరిగ్గా ఏది సరిపోతుందో ఆ మందునే నువ్వు రాసిస్తావు, చికిత్స ఏదైతే ఉందో అది నువ్వు చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో నారాయణుడా నువ్వు ఆశ్రయించు అని నారాయణుడికి విన్నపం మనం చేసుకోవాలట, ఆయనలో ఆవేశించమని.
వైద్యో నారాయణో హరిహి అని ఆ లోపల అనుకోమన్నారు. ఇది మన సంప్రదాయజ్ఞులు చెప్తున్నటువంటి మాట. వైద్యో నారాయణో హరిహి వెనకాల ఉన్నటువంటి రహస్యం. గురుగారు, మధురా నగరిలో చల్లనమ్మ బోధు అనేది ఒక ప్రసిద్ధ జావలి. ఈ జావలిలో ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు దాగి ఉన్నాయి అంటారు. ఏమిటది? మధురా నగరిలో చల్లనమ్మబోదు దారి విడుము కృష్ణ అని ఒక జావళి పూర్వకాలంలో, అంటే ఇప్పటి తరానికి బాగా ప్రసిద్ధిలో లేకపోయినప్పటికీ పూర్వతరంలో చాలా ప్రసిద్ధిగా ఉన్నటువంటి జావళి. చాలా చక్కటి గీతం, అందరూ పాడుకునేటువంటి వారు. ఇందులో ఉన్నటువంటి చిత్తూరు సుబ్రహ్మణ్య పిల్లే అనేటువంటి ఆయన ఈ జావళిని రాశారు. జావళి అంటే శృంగార సంభరితమైనటువంటి మధుర భక్తిలో రాయబడినటువంటి కీర్తన. ఇప్పుడు చూడండి, మనకి బాగా ఇష్టమైనటువంటి చిన్నపిల్లవాడు, మనకి చాలా ఇష్టమైన వాడు, అరే పక్కకి పోరా, మా నాన్న పక్కకి పోరా అంటే అక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. చూడండి, పైకేమో వ్యతిరేకం చెప్తున్నావు, పోరా పక్కకి అంటే నువ్వు అక్కడే ఉండదు అంటే మన మనస్సులో ఏముందో వాడికి అర్థమవుతోంది. కానీ పైకి వినేటువంటి వాడు పక్కనోడు ఎవడికేమో అర్థమవుతుందంటే ఏంట్రా వెళ్ళిపోమంటున్నట్నా అని అనిపిస్తుంది. ఇక్కడ గోపిక కింద ఒక భక్తుడు మారిపోయి మధురా నగరిలో, ఎందుకంటే అధరం మధురం వదనం మధురం అని మధుసూదన సరస్వతి అనేటువంటి వాడు స్వామివారి యొక్క ప్రతి చేష్టని, ప్రతి పదాన్ని, ప్రతి రూపంలో ఉండేటువంటి భంగిమని ఆయన్ని తలుచుకుంటేనే అధరం మధురం వదనం మధురం అని ఏ రకంగా పొంగిపోతాడు. మధురా నగరి అంటే అదే. కాబట్టి ఆ మధురా నగరిలో ఒక గోపి కింద చల్లలమ్మ బోధు, చల్లని అమ్ముకుంటుంటుందట ఒక గోపిక. నెత్తి మీద పెట్టుకుంది, ఒరే దారి విడుమురా అంటే దారిలో అడ్డం వస్తావేమిట్రా కిష్టయ్య, నా దారిలో పక్కకి వెళ్ళిపోరా, నేను చల్ల అమ్ముకోవాలనుకుంటున్నాను రా, పక్కకి వెళ్ళిపోకరా, పక్కకి వెళ్ళమ్మా, నువ్వు అక్కడే ఉండు, మన ఇద్దరం మాట్లాడుకుందాం అని లోపల సందేశం. పైకేమో చల్లనమ్మబోదు దారి విడుము కృష్ణ, దారిలో నువ్వు అడ్డం రాకయ్యా అని ఇలా మధుర భక్తి అంటారు దీన్ని. ఆ రకంగా ఆ గోపిక ఈ జావళిలో చెప్తుంది. ఇక్కడ చల్లనమ్మబోదు మజ్జిగలో చిలికితేనే వెన్న వచ్చేది. పూర్వకాలంలో కవ్వం పెట్టి చిలికేటువంటి వారు, ఆ చిలికితే ఆ మధ్యలో వెన్న వస్తుంది. మరి దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు కదా, దేవుడు ఎందుకు కనిపించట్లేదు మనకి? మనం చిలకటం లేదు. మన మనస్సుని స్వామివారి నామంతో మనం చిలకాలి. కవ్వంతో, ఆ నామము అనేటువంటి కవ్వంతో ఈ మనస్సు అనేటువంటి ఆ చల్ల అంటే మజ్జిగ, ఆ మజ్జిగని కనుక మనం చిలికితే ఆ దైవము అనేటువంటి వెన్న ఈ మనస్సులోనే బయటపడిపోతుంది. స్వామివారిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, అమ్మవారిని లలితా సహస్రనామాల్లో చెప్తాడు. అమ్మవారిని నువ్వు ప్రత్యేకంగా బయట విగ్రహం మాత్రమే నువ్వు చూస్తావు, కానీ ప్రతి వాళ్ళం కూడా అంతిమ లక్ష్యం ఏంటంటే లోపల చూడగలగాలి. అందుకని జ్ఞాననేత్రం బొట్టు అక్కడ పెట్టుకుంటాం మనం. అందువల్ల ఈ రెండు కన్నులు కేవలం బాహ్యం మాత్రమే చూడగలవు. జ్ఞాననేత్రం లోపల ఉన్నటువంటి దేవుణ్ణి, అది స్త్రీ అనుకుంటావా, పురుషుడు అనుకుంటావా, నపుంసకం అనుకుంటావా, దైవం ఏ రకంగా అయినా ఉంది. కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి దైవాన్ని చూడాలి అని అంటే నువ్వు ఈ మూడవ కన్నుని తెరవగలగాలి. అది ఎలా సాధ్యము? చల్లనమ్మబోదు, ఆ చల్లని నువ్వు చిలుకుతూ ఉండాలి. చిలుకుతూ ఉంటే వెన్న బయటపడిపోతుంది. వెన్న అంటే మొత్తం దాని యొక్క సారాంశం, ఈ జీవి యొక్క సారాంశం, అంతరాత్మ ఏదైతే ఉందో అంతర్యామి అలసితి సొలసితి అన్నమయ్య అంటాడు. అంతర్యామి లోపల చరిస్తూ ఉంటుంటాడు ఆయన. అంతర్యామిని చూడగలగాలి అంటే ఆ చల్లని చిలకగలగాలి. కాబట్టి ఆ మధురా నగరిలో, ఆ మధుర భక్తి అనేటువంటి ఊళ్ళో, మధుర భక్తి అనేటువంటి నా మనస్సులో చల్లని చిలుకుతున్నానయ్యా, దారి విడుము. ఈ దారిలో రకరకాల అడ్డంకులు నాకు ఉన్నాయి స్వామి, బంధాలు అనేకం ఉన్నాయి స్వామి, నన్ను పట్టుకు లాగుతున్నారు స్వామి, ఆ దారిని పక్కకి తప్పించవయ్యా, దారి విడుము, విడిపించవయ్యా కృష్ణ. కృష్ణ అంటే ఆకర్షించేవాడు అని అర్థం అని స్వామివారిని మధుర భక్తి మార్గంలో ఆ గోపిక ఇక్కడ కోరుకుంటోంది. అంతటి గొప్ప అర్థం కలిగినటువంటిది ఈ జావళి.
గురుగారు, పోతన భాగవతంలో అమ్మలగన్నయమ్మ అనే పద్యంలో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయంటారు. ఆ అంశాలన్నింటినీ కూడా ఎలా విశ్లేషించుకోవాలి? అద్భుతమైన పద్యాన్ని మీరు ఉదాహరించారమ్మా. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఇప్పటికీ కూడా అమ్మ క్షేత్రమైనటువంటి అమ్మ మహిమతో ఉన్నటువంటి ఆ విజయవాడ, ఆ ఇంద్రకీలాద్రిలో, ఆ కనకదుర్గమ్మ వారి యొక్క దేవస్థానంలో అమ్మని మనం సందర్శించుకోవడానికి వెళ్ళబోతుంటే ఆ మంటపం దగ్గర ఇప్పటికీ ఈ పద్యాన్ని, పోతన గారి పద్యాన్ని రాస్తారు. అంతటి అద్భుతమైనటువంటి పద్యం అమ్మలగన్నయమ్మ. ఆ పద్యాన్ని చదువుకోండిరా. ఇంకొన్ని నిమిషాల్లో, ఇంకొన్ని క్షణాల్లో ఆ అమ్మని మీరు సందర్శించబోతున్నారు. ఆ సందర్శించడం ఎలాగా, మీ మనసులో ఏమనుకోవాలో ఆ పద్యంలో ఉంది. ఆవిడ అమ్మలగన్నయమ్మ. మన అమ్మ కేవలం మనల్ని మాత్రమే కంది, కానీ మన అమ్మలందరినీ కన్నటువంటి తల్లి ఆ దుర్గమ్మ. ఆవిడ చాలా పెద్దమ్మ. మామూలుగా పెద్దమ్మ అంటే మన అమ్మకి అక్కయ్యని మనం పెద్దమ్మ అంటాం. ఆవిడ మామూలుగా ఎన్నో యుగాల నుంచి, ఎన్నో సృష్టిల నుంచి, ఎన్నో మన్వంతరాల నుంచి, ఎన్నో కల్పాల నుంచి అందరికీ తల్లి ఆవిడ. కాబట్టి చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ. రాక్షసులు ఎవరైతే ఉన్నారో, అంటే దుష్టశక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించినటువంటి తల్లి మా అమ్మ దుర్గమ్మ. తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల. ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి పదం లోనమ్మిన. అంటే తనని లోపల నమ్ముకున్న. మనం లోపల కాకుండా బయట కొంతమందిని మనం ఆశ్రయిస్తుంటాం మన పనులు కావాలంటే. అట్లా కాదురా, లోనమ్మిన. మనస్సులో తలుచుకో. ఇతరులు చూస్తున్నారని చెప్పి ఫ్యాషన్గా ఉంటుందని చెప్పి దైవనామాన్ని, భక్తిని కూడా ఒక ఫ్యాషన్ కింద చేసి, భక్తిని కూడా ఒక వాణిజ్యం కింద చేసేటువంటి అధునాతన పరిస్థితుల్లో కూడా పోతన్న గారి యొక్క ఈ పద్యపాదం మనకు కావాలి. భక్తి అనేది ఎప్పుడూ కూడా లోపల ఉండాలి. లోపల ఉంటూ ఉండాలి. అంతర్ముఖంగా మనం స్వామిని లేకపోతే అమ్మని నీ ఇష్టం వచ్చిన ఏ పేరైనా పెట్టుకో, మనం ఆరాధిస్తూ ఉండాలి. తనని ఎవరైతే లోపల నమ్ముకుంటారో, అంటే నిరంతరం లోపల జపం చేస్తూ ఉంటారో, అమ్మా నీవే తప్ప ఇంకొకరు నాకు దిక్కు లేదనుకుంటూ ఉంటారో, అలాంటి వారిని లోనమ్మిన వేల్పుటమ్మల. అట్లాంటి ఆ తల్లుల్ని, ఆ దేవతల తల్లుల్ని అందరినీ రక్షించేటువంటి తల్లి మా దుర్గమ్మ. దుర్గము అంటే ఏంటమ్మా? దుర్గే స్మృతే హరసి భీతి మశేష జంతో. దుర్గే స్మృతా హరసి. ఒక్కసారి తల్లి నిన్ను నేను స్మరిస్తే భీతిం అశేష జంతో. జంతువు అని అంటే మానవులం. ఎందుకంటే మనందరం కూడా పశువులం. మనందరం ఇదేంటి స్వామి మనందరం మానవులం కదా అంటున్నావు, అందరం పశువులు అంటున్నావు ఏంటంటే, అందరిలోనూ పశువులో, జంతువులో ఏ లక్షణాలు ఉన్నాయో మానవుల రూపం ధరించినటువంటి మనలో కూడా అదే లక్షణాలు ఉన్నాయి. కామం లక్షణం ఉంది, రకరకాలైనటువంటి లోభ లక్షణాలు ఉన్నాయి, ఇంకా ఏవైతే జంతువుల్లో ఏవైతే ఉన్నాయో అన్ని లక్షణాలు మనలో ఉన్నాయి. కాబట్టి అందరం కూడా పశువులం. అందుకే శివుణ్ణి పశుపతి అన్నారు, మానవపతి అని అనలేదు. జాగ్రత్తగా మనం గమనించాలి. శివుణ్ణి ఎందుకు పశుపతి అన్నారంటే, పశువులమైనటువంటి మనందరికీ కూడా ఆయన స్వామి, నాయకుడు. మరి మానవులు అని మనం ఎందుకు అంటున్నాం? మనము పశువుల నుంచి విడిపోయాం. పశువులకి జ్ఞానం లేదు. ఏది మంచి ఏది చెడు, ఎప్పుడు ఏ రకంగా ప్రవర్తించాలి, నలుగురు చూస్తున్నప్పుడు ఎలా ఉండాలి, నలుగురు చూడనప్పుడు ఎలా ప్రవర్తించాలి, వాటికి ఆ జ్ఞానం లేదు. ఔచిత్యం వాటికి తెలియదు. కానీ మానవులమైనటువంటి మనకి ఒక సంస్కారం ఉంది, ఒక ఔచిత్యం ఉంది, ఒక కాలానుగుణంగా నడుచుకునేటువంటి తత్వం ఉంది. అందువల్ల మనం మానవులం. పశుజ్ఞం నుంచి మనం విడిపడిపోవాలి. కాదు నేను అలాగే ఉంటాను అంటే అంత చక్కటి విద్యని గనక నేర్చుకుంటే మనం పశువుల నుంచి విడిపోయి మానవులం అవుతాం. కానీ మాకు ఆ విద్య అవసరం లేదు, మేము పశువులుగా ఎలా ఉన్నామో అది కామానికి ఎలా వశమవుతుందో మేము కూడా అలా కామంగా వశంలో అయిపోతామని అంటే, అప్పుడు విద్యావిహీన పశుహు అని భర్తృహరి ఏనాడో చెప్పాడు. ఆ విద్యని గనక, ఆ సంస్కారం గనక నువ్వు నేర్చుకోకపోతే నువ్వు పశువు అవుతావని. సరే, మళ్ళీ పద్యంలోకి ప్రవేశిద్దాం. అటువంటి తల్లి మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. తల్లి నువ్వు మాకు ఏమి ఇవ్వాలంటే
మహత్వ, కవిత్వ, పటుత్వ. ఎందుకంటే లోకంలో బీజాక్షరాలని కొన్ని సమయాల్లో మనం పలకూడదు. అంటే శారీరకమైనటువంటి అశుచిని కొంతమందికి ఉంటుంటాయి, అలాగే కొంతమందికి చుట్టూ ఉన్నటువంటి అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆ బీజాక్షరాలను కనుక సరిగ్గా పలక్కపోతే అప్పుడు రాకూడనటువంటి అపాయాలు మానవులకి సంభవిస్తాయి. అందువల్ల బీజాక్షరాలు అందరూ పలకటానికి లేదు. దానికి ఎంతో నిష్ట ఉన్నటువంటి వాళ్ళే ఐం హ్రీం క్లీం ఇలాంటి బీజాక్షరాలని పలకాలి. మరి అందరూ పలకాలే, అందరి క్షేమం చూడాలి. పోతన్న గారు చూడండి ఎంత గొప్పవాడు. అందుకే ఈ రోజుకి కూడా ఆయనకి మనం నమస్కారం చేసుకుంటున్నాం. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. మహత్వ, కవిత్వ, పటుత్వ. మహత్వ అమ్మవారి యొక్క బీజాక్షరం పెట్టాడు. కవిత్వం భువనేశ్వరి దేవి యొక్క బీజాక్షరం పెట్టాడు. పటుత్వం ఇంకొక అమ్మవారికి సంబంధించినటువంటి శక్తి సహాయకమైనటువంటిది బీజాక్షరం పెట్టాడు. ఐం హ్రీం క్లీం. ఇలాంటి బీజాక్షరాలని అంటే పైకి ఉచ్చరించడానికి వీల్లేనటువంటి బీజాక్షరాలని లక్ష్మీదేవికి సంబంధించినటువంటి బీజాక్షరం ఏమో సంపద అనేటువంటి పదంలో పెట్టాడు, అంతర్గతంగా పెట్టాడు. పెట్టి ఆ పదాలు చదువుకోండి చాలు, ఇతరులు ఉచ్చరించేటువంటి ఆ మంత్రాలని మీరు కూడా చదివినట్టు అయిపోతుంది. అందుకే ఈ దేశంలో పుట్టినటువంటి, ఈ తెలుగు రాష్ట్రాల్లో పుట్టినటువంటి ప్రతి తల్లి కూడా ఎంత ఆంగ్ల మాధ్యమాల్లో ఉన్నప్పటికీ ఈ పద్యాన్ని ప్రతి బిడ్డకి నేర్పించాలి. వాళ్ళకి బీజాక్షరాలు మంత్రోపదేశం చేసేటువంటి అద్భుతమైనటువంటి పద్యం ఇది. గురువుగారు, మంచివారిని చేటతోనూ చెడ్డవారిని జల్లెడతోనూ పోలుస్తారు. ఈ చేట జల్లెడి కథాకమమిషి ఏంటో తెలియజేస్తారా? చేట జల్లెడ ఇప్పుడు వాళ్ళల్లో కొంతమంది మర్చిపోయారు అసలు దాదాపుగా ఈ పదాలు మన తెలుగుతనానికి సంబంధించినటువంటివి. అంటే మంచి ఏదైతే ఉందో దాన్ని ఉంచుకొని చెడుని కిందకి వదిలేసేటువంటిది చేట. పూర్వకాలంలో మంచి ఉంటుంది, పైన ఉండేటువంటి దుమ్ము దోసర ఇవన్నీ కిందకు వదిలేసేస్తుంది, మంచిని అట్టే పెట్టుకుంటుంది. అంటే చేట మంచి వాళ్ళతోటి సమానం. జల్లెడ చెడుని అట్టే పెట్టుకుంటుంది, మంచిని కిందికి వదిలేసేస్తుంది. అంటే జల్లెడని దేంతో పోల్చారంటే పెద్దవాళ్ళు దుర్మార్గుడితోటి పోల్చారు. అంటే చెడుని దగ్గర అట్టే పెట్టుకుంటాడు, మంచిని వదిలేసేస్తుంటాడు. ఈ లోకం గురించి తమాషాగా మనం ఎలా ప్రవర్తించినా ఒక తమాషా కథ చెప్తారంటే ఇది జరిగింది కాదు, పురాణాల్లో ఉంది కాదు, అంటే దాని ద్వారా మనకి సందేశం చెప్పించాలని. శివుడు పార్వతి ఒకసారి వాళ్ళ యొక్క వాహనమైనటువంటి నంది మీద వస్తున్నారు. దారిలో కొంతమంది చూశారు. చూసావో పాపం ఆ ఎద్దు ఎంత బలహీనంగా ఉందో, పెద్ద దేవుళ్ళు అయితే మాత్రం పాపం దాని మీద పడి కూర్చొని దానికి అంత బాధ పెట్టచ్చా దాన్ని అని తమలో తాము అనుకుంటున్నారు. ఏమిట్రా ఇలా అనుకుంటున్నారని చెప్పి పార్వతి నువ్వు దిగు నేను కూర్చుంటాను అని ఆ ఎద్దు మీద శివుడు కూర్చొని మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాడు. పార్వతి ఏమో పాపం వెంట నడవటం ప్రారంభించింది. చేస్తుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే జనాలు ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు, చూసావా ఎంత దేవుడైతే మాత్రం భార్య పాపం సుకుమారి కదా, ఆవిడనేమో నడిపిస్తున్నాడు, ఈయనేమో ఆ ఎద్దు మీద ఎక్కి కూర్చున్నాడు, ఇదేమైనా బాగుందా అని ఓహోహో ఇలా అనుకుంటున్నారా అని చెప్పి పార్వతి నువ్వెక్కి కూర్చో నేను కింద నడుస్తాను అని శివపరమాత్మ అన్నట్ట మళ్ళీ కొంత దూరం అలా వెళ్తున్నారు. వెళుతుంటే మళ్ళీ కొంతమంది జనాలు పార్వతి ఇదేమన్నా బాగుందా, పతివ్రత అంటారు కదా ఈవిడ్ని, భర్తని పాపం కింద నడిపిస్తూ ఆవిడ ఎక్కి కూర్చుంది, ఇది ఏమైనా బాగుందా, ఇది స్త్రీకి సంబంధించినటువంటి ధర్మమేనా అని చెప్పి కొంతమంది చెవులు కొరుక్కున్నారు. ఇదేమిట్రా ఇలా అంటున్నారు స్వామి నాథ, నేను కిందికి దిగటానికి నాకు అనుమతి ఇవ్వండి అని పార్వతీదేవి ఉంది. మళ్ళీ పార్వతీదేవి కిందికి దిగింది. ఈ దిగిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఎద్దుని అలా నడిపించుకుంటూ వీళ్ళిద్దరు పక్క పక్కన నడుస్తున్నారు. మళ్ళీ కొంత దూరం వెళ్ళారు. ఏంటి అసలు వీళ్ళకి ఏమన్నా తెలివితేటలు ఉన్నాయి, అంత దేవుళ్ళు అయితే మాత్రం అక్కడ చక్కటి వాహనం ఉంది కదా, వాహనాన్ని వాడుకోకుండా ఇద్దరు పక్క పక్కన నడుస్తారేంటి, ఆ మాత్రం ఉపయోగించుకోకపోతే అలాగే వీళ్ళు అని అన్నారట. ఇదేమిట్రా వీళ్ళు ఇలా అంటున్నారని చెప్పి అని అంటూ పాపం దాన్ని అలా నడిపిస్తున్నారు. అలాగే పాపం ఎండకి అది ఎంత సొమ్మసిల్లిపోతుంది అనేసరికి పాపం పార్వతి నువ్వు అటుపక్క పట్టుకో నేను ఇటుపక్క పట్టుకుంటానని చెప్పి ఆ వాహనాన్ని మోసుకెళ్ళటం ప్రారంభించారట ఈ శివుడు పార్వతి. మళ్ళీ కొంత దూరం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది లోకులు అనుకున్నారట, ఇది ఏమన్నా బాగుందా, వాహనం ఎవడైనా వాహనం మీద ఎక్కి కూర్చుంటాడు కానీ ఎవరన్నా మోసుకెళ్తారా అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఆ కథలో వాళ్ళు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఇట్లా చెప్పిన తర్వాత ఇక
శివుడు పార్వతి అదృశ్యమైపోయారట. లోకులు మనం ఏం చేసినా సరే విమర్శ చేస్తుంటారు. మనం భయపడినంతసేపు భయపెడతారు, మనం భయపెడితే వాళ్ళు భయపడతారు. ఈ 2 పదాలు జాగ్రత్తగా గమనించాలి. మనం భయపడినంతసేపు కూడా లోకం ఎప్పుడూ కూడా భయపెడుతుంటుంది, మనం భయపెడుతుంటే లోకం భయపడుతుంది. కాబట్టి చేట జల్లెడ ఈ దృష్టాంతంలో వచ్చినటువంటిదే ఈ కథ. మంచితనం అనేటువంటిది కూడా మన పరిమితుల్లో, లోకానికి సంబంధించినటువంటి పరిమితుల్లో గనక మనం ఉంచుకొని చక్కగా, అలా అని చెప్పి మంచితనాన్ని విడవాలని కాదు, చెడుని అలవర్చుకోవాలని కాదు. లోకం రకరకాలుగా అనుకుంటుంటుంది మనం ఏం చేసినప్పటికీ. దాన్ని పట్టించుకోకుండా దైవం సంతోషిస్తాడా, అదొక్కటే మన గమ్యం. దేవుడు మనం చేసే పనికి సంతోషిస్తాడా అని నీకు నువ్వు ఆలోచించుకో. సంతోషిస్తాడనుకున్నప్పుడు చక్కగా దాన్ని నిర్వర్తించు. అది ఒక్కటే పరమ ప్రామాణికంగా నువ్వు స్వీకరించు అనేది ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి దాని యొక్క సారాంశం. గురుగారికి మరో సందేహం. శివుడి చేత కూడా వినాయకుడు పూజలు అందుకున్నాడు, తండ్రి చేత కొడుకు పూజలు అందుకోవటం ఏంటి? ఇందులో అంతరార్థాన్ని ఎలా గ్రహించాలంటారు? ఆధునిక జీవితానికి ముందు దీన్ని సమన్వయం చేసుకుందాం. ఇప్పుడు కలెక్టర్ గారు ఆఫీస్లో సూపరింటెండెంటో పెద్దవారు ఇంకొకరు ఉంటారు. కలెక్టర్ గారు చిన్న వయసులోనే ఐఏఎస్ చదువుకొని కలెక్టర్ గారి స్థానంలోకి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు సర్వీస్ ఉన్నాయన. ఆయనకంటే చాలా వయస్సులో కూడా చాలా పెద్దవారు. ఆయనకే 30 ఏళ్ళు ఉన్నాయనుకుందాం, ఈయనకు ఒక 50 ఏళ్ళు ఉన్నాయనుకుందాం. ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చినటువంటి సందర్భంలో ఆయన చూసిన వెంటనే ఈయన లేచి నిలబడతాడా లేదా సూపరింటెండెంట్ గారు? నిలబడాలి. ఎందుకని? హోదా. ఇక్కడ కలెక్టర్ గారి యొక్క హోదాకి ఈ సూపరింటెండెంట్ గారో లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైతే వీళ్ళందరూ ముందు నమస్కారం చేయాలి. ఆయన ముందు నమస్కారం కాదు, ముందు వీళ్ళు నమస్కారం చేయాలి. ఇలా మనం ఏ హోదాకి సంబంధించి కూడా మనం చెప్పుకోవచ్చు. మరి వినాయకుడిది కూడా అలాంటి హోదా. ఊరికి అర్థం కావడం కోసం ఆధునిక జీవితానికి చెప్పాను నేను. వినాయకుడికి ఒక పోస్ట్ ఇచ్చారు, ఒక పదవి ఇచ్చారు. ఏం పదవి ఇచ్చారంటే విఘ్నాలని కల్పించేవాడు, విఘ్నాలని పోగొట్టేవాడు. 2 అయిందే. విఘ్నేశ్వరుడు, విఘ్ననాశకుడు. అంటే విఘ్నాలన్నిటి మీద, అంటే తనని ఎవరైతే పూజ చేయకుండా ఉంటారో, తనని ఎవరైతే కొలవకుండా ఉంటారో, లోకంలో మంచిగా ఎవరైతే ప్రవర్తించకుండా ఉంటారో వాళ్ళందరికీ కష్టాలు కలిగించటం, తన్ని పూజించేటువంటి వాళ్ళకి కష్టాలని తొలగించటం, ఈ 2 కూడా ఆయన పోస్టులో ఉన్నటువంటి డ్యూటీలు. కాబట్టి విఘ్నేశ్వరుడు ఆయన, ఆ పోస్టులో కూర్చున్నాడు. ఆయన శివపార్వతుల యొక్క కొడుకు అయినప్పటికీ ఆ పోస్టులో కూర్చున్నాడు. మరి శివపార్వతులు ఆ పోస్టులో కూర్చున్నటువంటి, ఆ పదవిలో కూర్చున్నటువంటి వ్యక్తికి నమస్కారం చెయ్యాలా వద్దా? చెయ్యాలి. ఎందుకంటే తమకు తాముగా అప్పచెప్పారు ఆ పదవి. శివుడే తీసుకోవచ్చు ఆ విఘ్నేశ్వరుడి పదవి, కానీ లోకం మొత్తంలో విఘ్నేశ్వరుడు అంటూ ఒక పదవి ఆయనకి ఇచ్చారు. కాబట్టి విఘ్నాలు తొలగటానికి, త్రిపురాసుర సంహారానికి బయలుదేరాడు శివుడు. విఘ్నం వస్తుంది, కష్టం వస్తుంది. ఎందుకంటే ఏదైనా పని ప్రారంభించబోయే ముందు మనం విఘ్నాలు పోవాలి అని అంటే తప్పనిసరిగా మనం విఘ్ననాశకుడైనటువంటి వినాయకుడికి నమస్కారం చెయ్యాలి. కాబట్టి త్రిపురాసుర సంహార సందర్భంలో, అంత పెద్ద రాక్షసుడిని సంహరించడానికి వెళ్తున్న సందర్భంలో వినాయకుడికి నమస్కారం చేసి వెళ్ళాడు. కాబట్టి శివుడు వినాయకుడిని పూజించటం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఇది. అంటే ఇక్కడ వ్యక్తికి కాదు గౌరవము, పదవికి మనం గౌరవం ఇవ్వాలి, హోదాకి గౌరవం ఇవ్వాలి. ఇదే ప్రశ్న మా పెదనాన్నగారు నడుస్తున్నటువంటి మహర్షి, చందోలు మహర్షి అయినటువంటి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మత్స్వప్న అని ఒక అద్భుతమైనటువంటి కావ్యం రాశారు. ఆ కావ్యంలో అమ్మని, బాలాంబ ఆయన్ని పిలిస్తే పలికేదట, అంత విశిష్టమైనటువంటి పూజా తత్పరులు. ఆ బాలాంబని, కల్లో కనిపించిన బాలాంబని ఇదే ప్రశ్న ఇప్పుడు మీరు అడిగారే, ఇదే ప్రశ్న అడుగుతారు. వినాయకుణ్ణి శివపార్వతులు వాళ్ళ తల్లిదండ్రులు కదా, తల్లిదండ్రులు వినాయకుడిని పూజించడం ఏమిటి అని అడిగితే అప్పుడు జవాబు చెప్పిందట అమ్మ, ఇదిగో ఇదే రూపంలో, కాకపోతే కొంచెం మార్పుగా చెప్పింది, కానీ అర్థం ఇదే, మూలంగా ఉన్నటువంటి సారాంశం ఇదే. ఒక హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఆ హోదా ఉన్నటువంటి వ్యక్తికి మనం గౌరవం ఇవ్వాలి. అందులోనూ గణానాంత్వాం గణపతికిం హవామహే, మొత్తం ఈ వినాయక పదవి ఈ శివపార్వతులకి
సంబంధించి ఉన్నటువంటిది కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి పదవి. ఆ పదవిలోకి వచ్చినటువంటి ఆ స్వామిని గౌరవించాలి కాబట్టి ఆ పదవికి గౌరవం ఇచ్చి విలువ ఇచ్చి శివుడు వినాయకుడిని పూజ చేశాడు. ఇది దీని వెనకాల ఆంతర్యం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మ. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.